వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు పడి లేచినందుకు అన్నారో మహాకవి. కానీ వారికి కెరటమే ఉచ్ఛ్వాసం, విశ్వాసం. కెరటమే ఆనందం, కెరటమే ఆధారం. అనుక్షణం కెరటం మీదే జీవిత పోరాటం. వారు మరెవరో కాదు, మన మత్స్యకార సోదరులు. చేతిలో ఉన్న తెడ్డును చూస్తే ధైర్యం, నావకున్న తెరచాపను చూస్తే నమ్మకం. అలలతో కలిసి కదిలే కలలను ప్రేమిస్తాడు. అలల తాకిడి పెరిగితే కలవరపడతాడు. కడలి నడుమ నావపై సాగుతూ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తాడు. ఆకాశంలో ఉరుగుతున్న మబ్బులను చూసి ఆవేదన చెందుతాడు. కడలిపైనే అతని జీవితం, కడలిలో వేట అతని జీవనాధారం. గంగమ్మను నమ్ముకొని బతుకుతున్న గంగపుత్రులు వారే. సాగరంపై సాగుతూ సంసారాన్ని సాగించే మత్స్యకారులు వారే. సగం పైన జీవితం సముద్రంలోనే సాగిస్తూ, సముద్రం మీద సాహసం చేస్తూ, సముద్రాన్ని నమ్ముకొని తమ జీవిత సాగరాన్ని సాగిస్తున్నాడు మన మత్స్యకార సోదరుడు. వేటకు వెళ్లిన మత్స్యకార సోదరుడికి వలలో చేపలు పడితే కళకళ, వలలో క్రూర సర్పాలు పడితే వలవల. కానీ బ్రతుకు సాగాలంటే, జీవనం గడపాలంటే సముద్రంలోకి వెళ్ళక తప్పదు, వేటాడక తప్పదు. కడలి కల్లోలం మొదలైతే, తుఫానుతో సముద్రం అతలాకుతలమైతే, సముద్రాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న మన మత్స్యకార సోదరుడి జీవితం ప్రశ్నార్థకమే. సముద్రంలో వాయుగుండం పడినా, తుఫాను హెచ్చరికలు చేసినా మన మత్స్యకార సోదరుడు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి వెళ్లి అడుగుపెట్టడు. అలాగని సముద్రంలోకి వేటకు వెళ్ళకపోతే బ్రతుకు సాగరం ముందుకు సాగదు. సముద్రంలో వేట కొనసాగించలేనన్ని రోజులు జీవనాధారం లేక, ఆశతో, ఆకలితో సముద్రుడు ఎప్పుడు శాంతిస్తాడా అంటూ సముద్రాన్ని చూస్తూ, కన్నీటిని దిగమింగుతూ, ఆ తుఫాను తగ్గే వరకు ఎలా బ్రతకాలో అర్థం కాక, ఆవేదనతో ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ, దిక్కుతోచక దిగులు పడతాడు మన మత్స్యకార సోదరుడు. అలాగే తుఫాన్ సమయంలోనే కాదు, ఏప్రిల్ జూన్ మధ్యలో 2 నెలల పాటు చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో వేట నిషేధం అమలు చేస్తారు. ఇలా వేట నిషేధిత సమయాల్లో, తుఫాను సమయాల్లో వేటకు వెళ్ళలేని మత్స్యకార సోదరుడికి రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే రాష్ట్ర అభివృద్ధికి, యువత ఉపాధి, ఉద్యోగ కల్పన కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు ఆలోచించే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేట నిషేధ సమయంలో మత్స్యకార సోదరులు పడుతున్న కష్టాలు చూసి 1996లోనే వేట నిషేధిత భృతిని ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రారంభంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు బియ్యం మాత్రమే పంపిణీ చేసేవారు. తర్వాత కాలంలో ఈ వేట నిషేధిత కాల భృతిని 2000 రూపాయలుగా మార్చారు. 2014, 2019 మధ్యలో ఈ భృతిని 6000కు పెంచారు. సముద్రంలో వేటకు వెళ్లి ఎన్నో కష్టాలు పడుతూ జీవితం సాగించే మత్స్యకార సోదరులు అప్పుడప్పుడు ఇతర దేశాల సరిహద్దులను పొరపాటున దాటుతూ ఉంటారు. అలా సరిహద్దు దాటినప్పుడు ఇతర దేశ సైనికులు మన మత్స్యకారులను బందీలుగా బంధిస్తారు. ఆ బాధ వర్ణనాతీతం. అలా 2018 నవంబర్లో ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు పొరపాటున భారత సరిహద్దు దాటి సముద్రంలో పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించారు. అక్కడ పాకిస్తాన్ సైనికులు వీరిని అరెస్టు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్రంతో సంప్రదించి పాకిస్తాన్ ఎంబసీతో మాట్లాడి పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. బందీలుగా ఉన్న మన తెలుగు మత్స్యకార సోదరులను విడుదల చేయాలని లేఖలు రాశారు. అనేక చర్యలు తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కపట రాజకీయం కోసం మన 22 మంది మత్స్యకార సోదరులకి శిక్ష విధించి కరాచీ జైల్లో బందీలుగా బంధించింది. అది తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు కలత చెంది కేంద్ర ప్రభుత్వం మీద వారి విడుదల కోసం చాలా ఒత్తిడి తీసుకుని వచ్చారు. అంతేకాక మత్స్యకార సోదరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన ఒత్తిడి వలన, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వలన 22 మంది మత్స్యకార సోదరులను తక్కువ కాలంలోనే విడుదలయ్యారు. ఇన్ని రకాల మత్స్యకార సోదరుల కుటుంబాల కష్టాలను కళ్లతో చూసిన నారా చంద్రబాబు నాయుడు గారు వేట నిషేధిత కాల భృతిని అప్పుడున్న 10,000 రూపాయల నుంచి 20,000కు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు వేట నిషేధిత కాల భృతిని 20,000కు పెంచుతూ
జీవో పాస్ చేశారు. అంతేకాకుండా మత్స్యకార సోదరులకు అనేక రకాల ఆధునిక పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చి మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తున్నారు. అలాగే మత్స్యకారుల సహకార సంఘాలు ఏర్పాటు చేయడం కోసం, మత్స్యకారులకు గృహ నిర్మాణ పథకాలు అమలు చేయడం కోసం, మౌలిక సదుపాయాలు కలిగించడం కోసం, ఇంకా ఎన్నో సదుపాయాలు కల్పించడం కోసం అనేక రకాలుగా శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఆంధ్ర రాష్ట్రానికి అనంత సాగర తీరం ఉన్న మన మత్స్యకార సోదరుల ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళుతున్నారు. ఇలా ఉపాధి కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళకూడదు అన్న సంకల్పంతో సాగర తీరంలో అనేక ప్రాంతాల్లో నౌకాశ్రయాలు, జట్టీల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది మన కూటమి ప్రభుత్వం. సముద్రాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న మత్స్యకారుల సోదరులకు సముద్రమంత అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు. వారి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మత్స్యకార సోదరుల కుటుంబాలలో ఆనందం నింపడం కూటమి ప్రభుత్వ ఆశయం. అందుకే ఇది మంచి ప్రభుత్వం.